అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 13th జూన్ షిఫ్ట్ 3 మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేస్తున్నాం. If 2.5 is to 40.6 proportional to 40.6 is to x, then find the value of x. సో ఇక్కడ x వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. నా మిడిల్ టర్మ్ ప్రోడక్ట్ అనేది ఎక్స్ట్రీమ్ టర్మ్ ప్రొడక్ట్స్కి ఈక్వల్గా ఉంటుంది. సో 40.6 ఇంటూ 40.6 డివైడెడ్ బై 2.5. సో ఎక్స్ అనేది మనకి ఇంత వాల్యూ అవుతుంది. ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్ని క్యాన్సిల్ చేసేస్తే 5 5s 25, 5 8s 40, 5 1s is 5, పాయింట్ తీసుకుంటే ఇక్కడ 1 ఉంటుంది కదా, 5 2s 10. సిమిలర్గా ఇక్కడ కూడా మనకి 5తో క్యాన్సిల్ చేస్తే 81.2 వస్తుంది. సో 81.2 ఇంటూ 81.2 యూనిట్ డిజిట్ చూడండి, 2 ఇంటూ 2 అంటే 4 కదా. సో ఇక్కడ యూనిట్ డిజిట్ లాస్ట్లో మనకి 4 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A train overtakes two persons walking along the railway track. The first person is walking at a speed of 12.6 km per hour. The second person is walking at a speed of 27 km per hour. The train takes 12.5 and 14 seconds respectively to overtake them. If both the persons are walking in the same direction as the train, find the speed of the train. So, very good question. చూడండి, ఫస్ట్ ఇక్కడ కాన్సెప్ట్ని చూద్దాం. ఒక ట్రైన్ ఇలాగా ఉంది, ఓకే, ఇది ఇలా మూవ్ అవుతుంది ఈ డైరెక్షన్లో. సేమ్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు అండ్ ఇక్కడ ఇంకొక పర్సన్ ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా సేమ్ డైరెక్షన్లో, ట్రైన్ ఎలా అయితే మూవ్ అవుతుందో అదే డైరెక్షన్లో ఈ 2 persons కూడా మూవ్ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఫస్ట్ పర్సన్ స్పీడ్ ఎంత అని ఇచ్చారు మనకి, 12.6 km స్పీడ్తో వెళ్తుంటే ఈ పర్సన్ని క్రాస్ చేయడానికి ట్రైన్కి టోటల్గా 12.5 seconds టైం పడుతుంది. సెకండ్ పర్సన్ స్పీడ్ వచ్చేసి 27 km per hour. ఈ స్పీడ్తో వెళ్ళే పర్సన్ని క్రాస్ చేయడానికి ట్రైన్కి 14 seconds టైం పట్టింది. సో ఇది స్పీడ్ రేషియో అండ్ ఇది టైం రేషియో, ఓకేనా. నౌ మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అని తెలుసు కదా. సో ఈ రెండు కేసెస్లో మనకి డిస్టెన్స్ అనేది ట్రైన్ లెంత్ అయింది, ట్రైన్ లెంత్ అనేది వేరీ అవ్వదు కాబట్టి డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు స్పీడ్ 1 అండ్ టైం 1ని S1 T1ని మనము S2 T2తో ఈక్వేట్ చేయొచ్చు కదా. సో ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ x km per hour అని చెప్పి తీసుకుంటే ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమైంది, సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నారు కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ద ఫస్ట్ పర్సన్ రిలేటివ్ స్పీడ్ అనేది x మైనస్ ఫస్ట్ పర్సన్ స్పీడ్ వచ్చేసి 12.6 km per hour, టైమ్ 12.5 seconds. సో 12.5 secondsని 25/2 అని తీసుకోవచ్చు కదా. నెక్స్ట్ ట్రైన్ స్పీడ్ విత్ రెస్పెక్ట్ టు సెకండ్ పర్సన్ రిలేటివ్ స్పీడ్ x మైనస్ ఆఫ్, సో ఇక్కడ సెకండ్ పర్సన్ స్పీడ్ 27 అండ్ T2 టైం అంటే 14 seconds, ఓకేనా, 14 seconds. నా చూడండి ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్లో ఉంది, టైం ఏమో సెకండ్స్లో ఉంది, కన్వర్ట్ చేయలేదు. ఎందుకని అని అంటే ఇక్కడ మనం డివైడ్ బై 60 చేస్తే ఇక్కడ కూడా డివైడ్ బై 60 చేస్తే మీ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో అందుకని చేయాల. నా ఈ 2 ఈ సైడ్ వెళ్ళి మల్టిప్లై అవుతుంది. సో 25 ఇంటూ x అంటే 25x మైనస్ ఆఫ్ 25 ఇంటూ 6 అంటే 150 క్యారీ 15, 25 ఇంటూ 2 50 ప్లస్ 15 అంటే 65. సో 5 ఇక్కడ క్యారీ 6, 25 1s 25 ప్లస్ 6 అంటే 31. సో పాయింట్ అనేది 1 డిజిట్ ముందు ఉంది అంటే ఇక్కడ 0కి ముందు మనకి పాయింట్ వస్తుంది. ఈక్వల్ టు 2 ఇంటూ x అంటే 2x ఇంటూ 14 అంటే 28x మైనస్ ఆఫ్ 27 ఇంటూ 14 ఇంటూ 2 అంటే 28. సో 28లో నుంచి 25ని మైనస్ చేస్తే 3x ఈక్వల్ టు, సో 27 ఇంటూ 28 ఈ సైడ్ వెళ్ళిపోతుంటే పాజిటివ్ అయింది కదా, 27 ఇంటూ 28 మైనస్ ఆఫ్ 315. సో ఇప్పుడు 3తో డివైడ్ చేద్దాం, 3 9s 27. సో x ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 28 మైనస్ ఆఫ్, అగైన్ ఇక్కడ 3 1s 3, 3 5s 15. సో x వాల్యూ చూడండి ఇక్కడ 9 ఇంటూ 8 అంటే ఎంత, 8 9s 72 కదా. యూనిట్ డిజిట్ చూద్దాం, 72. ఇందులో నుంచి మనము 105 అంటే యూనిట్ డిజిట్ 5ని మైనస్ చేయాలి. సో 12 మైనస్ 5 అంటే యూనిట్ డిజిట్ 1కి 7 రావాలి. సో యూనిట్ డిజిట్ 7 వచ్చింది, ఓన్లీ 1 ఆప్షన్, ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో లేదంటే డైరెక్ట్గా మనం 28 ఇంటూ 9 చేసేసి మైనస్ 105 చేసిన 147 వస్తుంది. ఓకే, నెక్స్ట్.
Of the two supplementary angles, the larger angle is 62 degree more than the smaller angle. Find the smaller angle. సో ఇక్కడ రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పి అన్నారు. అంటే సపోజ్ θ1 θ2 రెండు యాంగిల్స్ అని అనుకుంటే వీటి రెండింటిని యాడ్ చేసినప్పుడు 180 డిగ్రీ వస్తుంది సమ్. సో ఇలాగా టూ యాంగిల్స్ని సమ్ చేసినప్పుడు 180 వస్తే ఆ టూ యాంగిల్స్ అనేవి సప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పి అనుకుంటాం. సపోజ్ ఇక్కడ మనము స్మాలర్ యాంగిల్ θ అని అనుకుంటే ఇంకో లార్జర్ యాంగిల్ ఏమవుతుంది 180 మైనస్ θ అనేది లార్జర్ యాంగిల్ అవుతుంది. నౌ లార్జర్ యాంగిల్లో నుంచి అంటే ఈ 180 మైనస్ θలో నుంచి స్మాలర్ యాంగిల్ θ అని సబ్ట్రాక్ట్ చేస్తే మనం సో ఇలాగా θ అని సబ్ట్రాక్ట్ చేస్తే 62 డిగ్రీ వస్తుంది. నౌ 180 మైనస్ θ అంటే మైనస్ 2θ ఈజ్ ఈక్వల్ టు 62 డిగ్రీ. 180లో నుంచి 62ని మైనస్ చేస్తే ఎంత 118. సో 118 2θ అని ఉంది కదా. సో θ ఈజ్ ఈక్వల్ టు 118/2. 2 1s 2 5s 10 2 9s 18. సో మనం నడుతుంది స్మాలర్ యాంగిల్. స్మాలర్ యాంగిల్ అనేది 59 డిగ్రీకి ఈక్వల్ అయింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సింప్లిఫై ద ఫాలోయింగ్. సో సింప్లిఫై అన్నారు. ఫస్ట్ 91 ప్లస్ 26 అంటే 117. సో 96 డివైడెడ్ బై 39 ఇంటూ 117 minus 103. So 39 into 3 is 117. 6 into 3 అంటే 18. 8లో నుంచి మనము యూనిట్ డిజిట్ చూడండి, ఇక్కడ 8లో నుంచి 3ని మైనస్ చేస్తే 5 రావాలి. యూనిట్ డిజిట్ 5 ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అదర్వైజ్ సాల్వ్ చేద్దాం. చూడండి 3 6 18 క్యారీ 1 3 9 27 ప్లస్ 1 అంటే 28. సో 288లో నుంచి 103 మైనస్ చేస్తే 185 వస్తుంది. Okay, next. Without stoppages, a local train travels at an average speed of 88 km per hour, and with stoppages, it travels at an average speed of 24 km per hour. What is the total time taken by the local train for stoppages on a route of length 528 km? So, without stoppages అయితే ట్రైన్ ఒక యావరేజ్ స్పీడ్ 88 km per hour, విత్ స్టాపేజెస్ అయితే యావరేజ్ స్పీడ్ 24 km per hour. సో ఇప్పుడు 528 డిస్టెన్స్ని కవర్ చేయడానికి టోటల్గా ఎన్ని అవర్స్ స్టాపేజెస్కి వెళ్తుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ 528 కిలోమీటర్స్ వితౌట్ స్టాపేజెస్ 88 km per hour కదా, అండ్ ఇది ఒక టైం మనకి T1 టైం వస్తుంది అనుకుందాం. సో సేమ్ డిస్టెన్స్ విత్ స్టాపేజెస్ అయితే యావరేజ్ స్పీడ్ 24 km per hour అని ఉంది. సో ఈ టైంని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. నౌ 8 into 1 చేస్తే మనకి 8 వస్తుంది. అదర్వైజ్ 8 into 6 చేస్తే 8, యూనిట్ డిజిట్ 8 వస్తుంది. సో 8 into 1 అంటే 88 ఇక్కడ లేదు, అందుకని 8 into 6 ఈజ్ 528. నెక్స్ట్ 24 into 2 అంటే 48, క్యారీ 4. 24 into 2 అంటే 48. సో 6లో నుంచి 22ని మైనస్ చేస్తే ఎంత 16. సో టోటల్గా 16 hours లోకల్ ట్రైన్ స్టాపేజెస్కి వెళ్తుంది. సో టోటల్గా 16 hours పడుతుంది స్టాపేజెస్కి లోకల్ ట్రైన్కి. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ కోన్ ఈజ్ 5904 pi centimeter square and the diameter of its base is 72 centimeter. Find the height of the cone. సో ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారు, డయామీటర్ ఇచ్చారు, హైట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే పై ఆర్ఎల్ కదా, ఈ వాల్యూ మనకి 5904 పై అని ఇచ్చారు. ఈ పై క్యాన్సిల్. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 5904. రేడియస్ డయామీటర్ 72 అయితే రేడియస్ ఏమవుతుంది 72/2. సో ఈ సైడ్ వస్తే 2/72 అవుతుంది. సో నౌ 9 8s is 72, 9 6 54, carry 5, 9 5 45, carry 5, 9 6 54. Again 2 1s 2 4s. So 4 1s is 4, carry 2, 4 6 24, 4 4s 16. సో ఎల్ వాల్యూ 164 వచ్చింది. ఇప్పుడు మనము ఒక కోన్ని ఇలాగ డ్రా చేసుకున్నప్పుడు ఎల్ అంటే ఏ వాల్యూ అవుతుంది చూడండి, ఇది మనకి హైట్ ఆఫ్ ద కోన్ వస్తుంది, రైట్? అండ్ ఇక్కడ రేడియస్ వస్తుంది. రేడియస్ ఎంత అన్నారు, డయామీటర్ 72 అంటే రేడియస్ అందులో హాఫ్, దట్ ఈస్ 36 అవుతుంది. అండ్ ఈ ఎల్ వాల్యూ అంటే ఈ ఏబి వాల్యూ వచ్చేసి మనకి 164 అని ఉంది. సో ఈ 164 అండ్ 36లో 4 కామన్గా ఉంది కాబట్టి 4 into 9 అని రాయొచ్చా? అండ్ ఈ ఎల్ని కూడా
4 ఇంటూ 4 4s 16, 4 1s 4. సో ఇక్కడ చూడండి 4 కామన్గా ఉంది కాబట్టి ఏసీలో కూడా మనకి ఖచ్చితంగా 4 అనేది వస్తుంది హైట్లో. సో 4 ఇంటూ సమ్ వాల్యూ రావాలి. 4 ఇంటూ సమ్ వాల్యూ అంటే 9 41 అని ఉంది. మనకు ఒక ట్రిప్లెట్ ఉంది 9 40 41. ఇది ఒక ట్రిప్లెట్. ఆల్రెడీ మనకి 9 and 41 ఉంది కాబట్టి ఇంటూ 40 చేస్తే 4 ఇంటూ 40 అంటే 160. సో హైట్ ఆఫ్ ద కోన్ ఈజ్ 160 centimeters. Option A is our answer. Okay. Next. If the ratio of two numbers A and B is 5:3, then find the value of. So ఇక్కడ A ప్లేస్ లో మనం 5 ని B ప్లేస్ లో 3 ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. 3 into 5 that is 15 minus 2 into 3 అంటే 6 divided by 6 into 5 అంటే 30 plus 2 into 3 అంటే 6. 15 minus 6 అంటే 9. 30 plus 6 అంటే 36. So 9 ones 9 fours 1/4. 1/4 అంటే 1:4 is the ratio. Option D is our answer. Next. Mahesh borrowed a sum of 14,000 for 4 years at a certain rate of simple interest. If he paid 3,500 rupees as interest at the end of the period at the rate of X% annual interest, find the value of X. So ఇక్కడ రమేష్ 14,000 రూపీస్ సింపుల్ ఇంట్రెస్ట్ కి తీసుకున్నారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 4 years కి అతను ఇంట్రెస్ట్ 3,500 పే చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ X అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 4 years కి 3,500 కట్టారు అని అంటే 1 year ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది? ఈ 3,500 డివైడెడ్ బై 4. సో 4 ones 4 8s is 32, carry 3. 4 7s 28, 4 5s 20. సో 875 రూపీస్ 1 year ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్ అనేది టోటల్ అమౌంట్ మీద అంటే ప్రిన్సిపల్ మీద కదా. సో ప్రిన్సిపల్ ఎంత ఇక్కడ 14,000 రూపీస్. పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. ఈ 2 zeros క్యాన్సిల్. నౌ 14 ones 14 into 6 అంటే 84, carry 3. నెక్స్ట్ 14 into 2 అంటే 28, carry 7. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 14 5s is 70. సో 62.5 డివైడెడ్ బై 0 అని ఉంది అంటే 6.25% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్. సింప్లిఫై ద ఫాలోయింగ్. సింప్లిఫై అన్నారు పాయింట్ తర్వాత సేమ్ ఇక్కడ 6 digits ఉన్నాయి, ఇక్కడ 6 digits ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఈ పాయింట్ని మనం క్యాన్సిల్ చేసేసుకొని ఇలా రాసుకోవచ్చు. 28,224 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 784. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 784 అంటే 28 స్క్వేర్ అంటే 784 కదా. సో ఇక్కడ డినామినేటర్ 28 వస్తుంది. నా ఇప్పుడు పైన న్యూమరేటర్ చూడండి. ఫస్ట్ 3 digits 282 అని ఉంది. సో ఇప్పుడు మనము 16 స్క్వేర్ చేస్తే 256, 17 స్క్వేర్ 289. సో 282 అనేది 17 కన్నా లెస్ ఉంది కాబట్టి ఫస్ట్ 2 digits అయితే మనకి 16 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ యూనిట్ డిజిట్ 4 ఉంది అంటే 162 స్క్వేర్ కానీ 168 స్క్వేర్ని కానీ చేస్తే ఈ వాల్యూ రావాలి. సో ఇది ఫైండ్ అవుట్ చేయడానికి మనం 165 స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. 165 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25, 16 నెక్స్ట్ వచ్చేది 17. సో 16 into 17 చేయాలి. సో 16 into 17 అంటే ఫస్ట్ 16 into 16 256 కదా. 256కి ఇంకో 16 యాడ్ చేస్తే 272. సో ఇప్పుడు 165 స్క్వేర్ అనేది 27225 అని ఉంది అంటే 165 స్క్వేర్ చేస్తేనే మనకి 272,225 వచ్చింది. 162 స్క్వేర్ అయితే కాదు కదా. సో ఇది మనకి 168 స్క్వేర్ వాల్యూ. సో 168 డివైడెడ్ బై 28. 28 into 6 is 168. Option A is our answer. Next. What will be the compound interest earned in 1 year on 4,80,000 at 20% annual interest rate compounded quarterly? సో ఇక్కడ మనకి కాంపౌండెడ్ క్వార్టర్లీ అని ఇచ్చారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, ప్రిన్సిపల్ ఇచ్చారు, ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు 1 year తర్వాత. సో కాంపౌండెడ్ క్వార్టర్లీ అన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమైంది? డివైడ్ బై 4 అయితే 20% డివైడెడ్ బై 4 అంటే 5%. సో 5%ని మనం 1/20 అని రాసుకోవచ్చా? నెక్స్ట్ టైం పీరియడ్ 1 year అన్నారు కదా. సో టైం పీరియడ్ని మనం ఇంటూ 4 చేయాలి. 1 into 4 అంటే 4. నౌ ఫస్ట్ ఇక్కడ మనకి టోటల్గా ఎంత ఉంది? 4,80,000 అని ఉంది. సో 4,80,000లో ఫస్ట్ ఇయర్ 1/20 వాల్యూ ఎంత? ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంటే
3 zeros అయితే అలా వచ్చేస్తుంది. నెక్స్ట్ 2 2s 4, 2 4s 8, 24,000. అగైన్ ఈ 24,000లో 1/20 అంటే ఈ జీరో క్యాన్సిల్ కదా. సో 2 zeros ఉంటున్నాయి, ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే 2 1s 2 2s 1200 ఉంటుంది. నెక్స్ట్ ఇందులో అగైన్ 1/20, సో ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంటే 2 6 12, ఈ జీరో హ్యాజ్ ఇట్ ఈస్ 4 టైమ్స్ చేయాలి. సో అగైన్ 1/20, 20 ఇంటూ 3 అంటే 60. సో ఇప్పుడు చూడండి ఈ రేషియో అనేది మనకి 4:6:4:1 రేషియోలో ఉంటుంది. ఇది టోటల్ ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి జనరేట్ అయిన ఓన్లీ ఇంట్రెస్ట్ అనమాట. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 2400 ఇంటూ 4 అంటే యూనిట్ డిజిట్ చూద్దాం. 4 ఇంటూ 0 అంటే 0, 6 ఇంటూ 0 అంటే 0, అండ్ ఇక్కడ 4 ఇంటూ 0 అంటే 0నే కదా, అండ్ 1 ఇంటూ 3 అంటే 3. సో టోటల్గా మనకి యూనిట్ డిజిట్ 3 రావాలి. యూనిట్ డిజిట్ 3 ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ బి మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసేయచ్చు. ఓకే, సో అనదర్ మెథడ్ కూడా చూద్దాం. ఇక్కడ 1/20 అని ఉంది, అంటే 20 యూనిట్స్ కాస్త మనకి 21 యూనిట్స్కి చేంజ్ అవుతుంది. ఇప్పుడు టైం పీరియడ్ 4 అన్నారు కాబట్టి పవర్ 4 వస్తుంది. సో 2 పవర్ 4 అంటే ఎంత, 16 అండ్ 4 zeros. నెక్స్ట్ 21 ఇంటూ 21 స్క్వేర్ అంటే 441. సో 441 ఇంటూ 441 చెప్పి తీసుకుందాం మనం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ 16 అంటే 1,60,000 అనేది 4,80,000ని రిప్రజెంట్ చేస్తుంది. 4,80,000ని ఈ 4 zeros క్యాన్సిల్ అయిపోతే 16 ఇంటూ 3 అంటే 48. సిమిలర్గా ఇక్కడ మనకి యూనిట్ డిజిట్ 1 ఇంటూ 1 అంటే ఎంత, 1ఏ కదా. 1 ఇంటూ ఇక్కడ 16 ఇంటూ 3 అంటే 48 కాబట్టి సో 1 ఇంటూ 3 అంటే 3నే. ఇక్కడ మనకి ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు 3 వస్తుంది. బట్ ఇది ఏమవుతుంది మనకి, ఇది ప్రిన్సిపల్ అయినప్పుడు ఇది అమౌంట్ అవుతుంది. ఇంట్రెస్ట్ కావాలి అని అంటే అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ని మైనస్ చేయాలి. అంటే యూనిట్ డిజిట్ 3లో నుంచి మనము ఈ జీరోని మైనస్ చేస్తే ఎంత, 3నే. సో యూనిట్ డిజిట్ 3 వస్తుంది కాబట్టి ఆప్షన్ బి మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసేయచ్చు ఇలా కూడా. ఓకేనా, సో ఈ మెథడ్ ఆర్ ఈ మెథడ్ ఏదైనా మీరు ఫాలో అవ్వండి, మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది. నెక్స్ట్ ఫైండ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ మీన్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మీన్ ని ఫైండ్ అవుట్ చేయమంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, xi ఇంటూ fi సిగ్మా ఆఫ్ xi ఇంటూ fi డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ fi. సో ఈ టోటల్ని మనం మల్టిప్లై చేసి యాడ్ చేస్తే టైం అనేది కంప్లీట్గా అయిపోతుంది. సో అలా కాకుండా మనం ఎగ్జామ్లో ఎలా చేయొచ్చు అంటే జస్ట్ యూనిట్ డిజిట్ని మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ 8 ఇంటూ 2 అంటే 8 2 16, సో ఫస్ట్ 6 వస్తుంది. నెక్స్ట్ 2 ఇంటూ 4 అంటే 8, నెక్స్ట్ 8 ఇంటూ 7 అంటే 56, సో 6. 9 ఇంటూ 8 72 అంటే 2. 9 ఇంటూ 4 36 అంటే 6 డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ fi అంటే ఈ టోటల్ని మనము యాడ్ చేయాలి. సో ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ చూద్దాం. 8 ప్లస్ 4 12, 12 ప్లస్ 7 అంటే 19, 19 ప్లస్ 8 అంటే 27, ప్లస్ 4 అంటే 31, యూనిట్ డిజిట్ 1 వస్తుంది. సో ఇప్పుడు 6 ప్లస్ 6 ప్లస్ 6 18, ప్లస్ 2 20, ప్లస్ 8 అంటే 28, యూనిట్ డిజిట్ 8. 8 డివైడెడ్ బై 1, సో 1 ఇంటూ 8 చేస్తేనే కదా 8 వచ్చేది మనకి. సో మనకు ఆన్సర్లో యూనిట్ డిజిట్ 8 ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసేయచ్చు. ఓకేనా, నెక్స్ట్ The market price of a sofa is 578 rupees, which is 34% more than the cost price. If the profit percentage is 10%, find the discount percentage. So ఇక్కడ మార్కెట్ ప్రైస్ 34% అబోవ్ మార్క్ చేశారు, బట్ కొంత డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత సెల్ చేస్తే అప్పుడు ప్రాఫిట్ 10% వచ్చింది. అంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చారో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఈక్వివాలెంట్ని అప్లై చేద్దాం. ఫస్ట్ అబోవ్ మార్క్ చేశారు కదా, అంటే ఎక్కువ మార్క్ చేశారు, సో పాజిటివ్ 34. నెక్స్ట్ డిస్కౌంట్ ఎంత ఇస్తున్నారో తెలియదు కాబట్టి y తీసుకున్నాం. ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ 34 ఇంటూ y డివైడెడ్ బై 100 ఈక్వల్ టు ఇక్కడ మనకి ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చింది, అది కూడా 10%. సో దట్ ఈస్ ఈక్వల్ టు 10. నౌ 34 ఇంటూ 100 అంటే 3400 మైనస్ 100y మైనస్ 34y ఈజ్ ఈక్వల్ టు 1000. సో 30 మైనస్ 34 మైనస్ 100 అంటే ఈ సైడ్ వెళ్ళిపోతే ప్లస్ అవుతుంది కదా. సో 134y ఈజ్ ఈక్వల్ టు
3400లో 1000ని మైనస్ చేస్తే 2400 వస్తుంది. ఇప్పుడు ఈ 2400ని మనము 134తో డివైడ్ చేస్తే 134 ఇంటూ 1 ఈజ్ 134. సో ఇక 10 మైనస్ 4 6 0 1 ఈ 0 డౌన్ తీసుకుంటే నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో ఫస్ట్ డిజిట్ 1 ఉంది ఓన్లీ 2 ఆప్షన్స్లో కాబట్టి ఈ 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేద్దాం. నెక్స్ట్ డిజిట్ మనకి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది. సపోజ్ 5 తీసుకుంటే 13 ఇంటూ 5 అంటే 65. బట్ ఇక్కడ మనకి హండ్రెడ్స్లో ఉంది, అందుకని మనము 5 తీసుకోకూడదు, ఇంటూ 7 తీసుకోవాలి. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో 17.91%. నెక్స్ట్, a quadratic equation is given by x square minus 6x plus k equal to 0. Find the value of k for which the equation has equal roots. So ఈ quadratic equation కి ఈక్వల్ రూట్స్ ఉండాలంటే k వాల్యూ ఎంత ఉండాలో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఈక్వల్ రూట్స్ అంటే డిటర్మినెంట్ b స్క్వేర్ మైనస్ 4ac అనేది 0కి ఈక్వల్గా ఉండాలి. సో ఇక్కడ b అంటే -6 6 స్క్వేర్ అంటే 36 మైనస్ 4ac ఈ సైడ్ వెళ్తే ప్లస్ 4ac అవుతుంది. సో 4 ఇంటూ a అంటే 1, c అంటే k. సో 4 1s 4 9s, k ఈజ్ ఈక్వల్ టు 9. సో ఈక్వల్ రూట్స్ ఉండాలంటే k వాల్యూ 9 అవ్వాలి. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్. సో ఈ నంబర్స్కి యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ నంబర్స్ చూడండి, 14 ఉంది, 16, 27, 31, 39, 44, 51, 58. సో ఇప్పుడు ఈ సమ్ చేయటం కూడా మనం ట్రిక్కీగా చేద్దాం. ఫస్ట్ చూడండి, యూనిట్ డిజిట్ 6 ప్లస్ 4ని యాడ్ చేస్తే 10కి ఈక్వల్ అవుతుంది కాబట్టి 14 ప్లస్ 16 చేస్తే 30. నెక్స్ట్ ఇక్కడ 7 ఉంది, 7కి 3 యాడ్ చేస్తే 0. యూనిట్ డిజిట్ ఇంకెక్కడ 3 లేదు కదా. సో నెక్స్ట్ వెళ్దాం, 1 ప్లస్ 9 10. సో 30 ప్లస్ 39 అంటే ఎంత? 70. ఇప్పుడు ఇంకా మనకి 4కి 6 లేదు, 1కి ఇంకో 9 కూడా లేదు, 8కి 2 కూడా లేదు కాబట్టి ఇప్పుడు వీటిని ఇలానే యాడ్ చేసేద్దాం. సో 27 ప్లస్ 44 అంటే ఎంత? 71. 51 ప్లస్ 58 అంటే 109. ఓకేనా? నౌ 30 ప్లస్ 70 అంటే 100, 71 ప్లస్ 109 అంటే 180. సో 180 ప్లస్ 100 అంటే 280 డివైడెడ్ బై టోటల్గా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. సో డివైడెడ్ బై 8, 8 1s 8 3s is 24, క్యారీ 4, 8 5s is 40. సో 35 అనేది యావరేజ్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the percentage of profit earned by selling an item for 3,471 rupees is equal to the percentage of loss incurred by selling the same item for 2,577 rupees. At what price should the item be sold in order to earn a profit of 25%? సో ఇక్కడ 3,471 రూపీస్ కమ్మినప్పుడు ఒక ఐటమ్ ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో సేమ్ అమౌంట్ ఆఫ్ లాస్ అనేది 2,577 కమ్మినప్పుడు వస్తుంది. అయితే ఇప్పుడు 25% ప్రాఫిట్ రావాలి అని అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ ఫస్ట్ మనం కాస్ట్ ప్రైస్ ఇలా తీసుకుందాం. కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ అమ్మితేనే కదా మనకు ప్రాఫిట్. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 3,471 అండ్ లాస్ ఎప్పుడు వచ్చింది? సెల్లింగ్ ప్రైస్ 2,577 ఉన్నప్పుడు. అండ్ ప్రాఫిట్ ఎంత అయితే వస్తుందో లాస్ సేమ్ ఈక్వల్గా వస్తుంది. సో ప్రాఫిట్ 1 యూనిట్ వచ్చినప్పుడు లాస్ కూడా 1 యూనిట్ వచ్చింది అని చెప్పి తీసుకుందాం. సో ఇక్కడ డిఫరెన్స్ చూడండి, 3,471లో నుంచి 2,577ని మైనస్ చేద్దాం. సో 3,471లో నుంచి 2,577, 11 మైనస్ 7 అంటే 4, 16 మైనస్ 7 అంటే 9 అండ్ ఇక్కడ 33 మైనస్ 25 అంటే 8, 894 వచ్చింది. ఈ 894 సో ఇది లాస్ కాబట్టి మైనస్. సో 1 మైనస్ ఆఫ్ -1 అంటే 2. సో డివైడెడ్ బై 2 చేస్తే 1 యూనిట్ అనేది 2 4s 8, 2 4s 8, 2 7s 14. సో 1 యూనిట్ అనేది 447ని రిప్రజెంట్ చేస్తుంది. సో లాస్ ఇక్కడ మనకి 1 యూనిట్ వచ్చింది. అంటే ఈ 447ని యాడ్ చేస్తే కాస్ట్ ప్రైస్కి ఈక్వల్ అయింది. సో 2,477కి 447ని యాడ్ చేస్తే కాస్ట్ ప్రైస్ వచ్చేసి మనకి 7 ప్లస్ 7 అంటే 14, క్యారీ 1, 4 ప్లస్ 1 5, 5 ప్లస్ 7 అంటే 12, క్యారీ 1, 5 ప్లస్ 1 6, 6 ప్లస్ 4 అంటే
10, 2 + 1 అంటే 3. సో 3024. ఈ 3024 కాస్ట్ ప్రైస్ అనమాట ఐటమ్ది. ఇప్పుడు 25% ప్రాఫిట్ రావాలి అని అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి? 25%ని మనం 1/4 రాస్తాం కదా. సో 4 యూనిట్స్ మీద 1 యూనిట్ ప్రాఫిట్ వస్తే టోటల్గా సెల్లింగ్ ప్రైస్ 5 యూనిట్స్ ఉండాలన్నమాట. సో 4 1s 4 7s 28, క్యారీ 2, 4 5s 20, 4 6 24. సో 5 × 6 అంటే 30. యూనిట్ డిజిట్ 0 ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. There are 731 metallic cubes of side length 3.6 cm available which are melted to form a machine part by joining two solid cones of base radius 5.4 cm each joined at their bases. The height of the cones are 49 cm and 35 cm respectively. How many cubes will be left after making the two cones? So ikkada chudandi question, ee problem anedi very good క్వశ్చన్ అనమాట. ఫస్ట్ చూడండి, టోటల్గా 731 మెటాలిక్ క్యూబ్స్ ఉన్నాయి. ఈచ్ క్యూబ్ ఒక సైడ్ లెంత్ 3.6 సెంటీమీటర్స్ అనమాట. సో అయితే ఇన్ని క్యూబ్స్లో నుంచి కొన్ని తీసుకొని వాళ్ళు కోన్ని ఫామ్ చేశారు. ఆ 2 కోన్స్ ఫామ్ చేసి ఏం చేశారంటే, ఆ 2 కోన్స్ బేసెస్ ఉంటాయి కదా, ఆ 2 బేసెస్ని స్టిక్ చేశారు. అంటే సపోజ్ ఇది ఒక కోన్ అని చెప్పి తీసుకుందాం. ఓకే, ఈ కోన్ ఒక బేస్ ఉంటుంది కదా, ఈ బేస్కి ఇంకో కోన్ని తెచ్చి ఇలాగా స్టిక్ చేశారు. అప్పుడు మనకు ఒక మెషిన్ పార్ట్ అనేది తయారైంది. సో ఇప్పుడు ఈ ఫస్ట్ కోన్ ఏదైతే ఉందో, ఈ కోన్ ఒక హైట్ మనకి క్వశ్చన్లో 49 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అండ్ సెకండ్ కోన్ హైట్ వచ్చేసి 35 సెంటీమీటర్స్. సో ఈ కోన్ హైట్ 35 సెంటీమీటర్స్ అయితే ఇప్పుడు ఈ కోన్ తయారు చేయడానికి ఈ మెటాలిక్ క్యూబ్స్ వాడారు. సో ఇంకా ఎన్ని వాడకుండా ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, అంతే. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ మనము వాల్యూమ్ ఆఫ్ కోన్ని వాల్యూమ్ ఆఫ్ క్యూబ్తో డివైడ్ చేసినప్పుడు ఎన్ని క్యూబ్స్ పట్టినాయో మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే వాల్యూమ్ ఆఫ్ కోన్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అనేది మనకి నంబర్ ఆఫ్ క్యూబ్స్ యూజ్డ్, నంబర్ ఆఫ్ క్యూబ్స్ని ఎన్నైతే యూజ్ చేసామో ఆ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ కోన్ వాల్యూమ్ ఏమవుతుంది, 1/3 πr²h. సో 1/3 పై అంటే ఇక్కడ వాల్యూ మనకి 3.14 తీసుకోమని చెప్పారు, ఇంటూ పై r² కదా, ఆర్ వచ్చేసి 5.4 సెంటీమీటర్. సో 5.4 ఇంటూ 5.4 ఇంటూ హైట్ వచ్చేసి, సో ఇక్కడ హైట్ చూడండి 2 కోన్స్. సో 49 + 35 చేస్తే 49 + 35 అంటే 84. సో ఇంటూ 84 డివైడెడ్ బై, ఇప్పుడు ఈ క్యూబ్ యొక్క వాల్యూమ్ అంటే ఈచ్ లెంత్ వచ్చేసి ఎడ్జ్ వచ్చేసి 3.6 కాబట్టి ఏ క్యూబ్ అనేది క్యూబ్ వాల్యూమ్ అయింది. సో 3.6 ఇంటూ 3.6 ఇంటూ 3.6. సో 18 × 2 36, 18 × 3 54. సిమిలర్గా 18 × 2 36, 18 × 3 ఈజ్ 54. సో 2 × 2 అంటే 4. సో 4 2s 8, 4 1s is 4, అగైన్ 3 1s, 3 7s is 21. సో ఇప్పుడు టోటల్గా ఇక్కడ మనకి 3.14 ఇంటూ నౌ. సో 3 × 3 అంటే 9 కదా, ఇది డివైడ్ చేద్దాం. 3 1s 3 1s 3, 3 2 6, అగైన్ 3 1s, 3 4s is 12. సో 0.4 వచ్చింది. అండ్ 3.14 ఇంటూ 7 డివైడెడ్ బై 0.4ని మనం 4 ఇక్కడ రాసి ఇంటూ 10 చేయొచ్చు కదా. నౌ 4 1s 4 7s is 28, carry 3, 4 8s 32, carry 2, 4 5s 20. సో ఇప్పుడు 0.785 ఇంటూ 7 ఇంటూ 10 ఇంటూ 10 ఉంది కాబట్టి 0.1 డిజిట్ ముందుకు వస్తుంది. 7.85 ఇంటూ 7 అంటే 7 5s is 35, carry 3, 7 8s 56 + 3 అంటే 59, carry 5, 7 7s 49, 49 + 5 అంటే 49 + 5 అంటే 54. సో ఇక్కడ పాయింట్ అనేది మనకి 2 డిజిట్స్ ముందుంది కాబట్టి 54.95, అప్రాక్సిమేట్గా మనం 55 అని చెప్పి తీసుకోవచ్చు కదా. సో టోటల్గా మనము ఈ కోన్ని తయారు చేయడానికి 55 క్యూబ్స్ని యూజ్ చేసాం. బట్ క్వశ్చన్లో అడుగుతుంది ఏంటి, ఎన్ని క్యూబ్స్ లెఫ్ట్ అయి ఉన్నాయి, ఇంకా ఎన్ని క్యూబ్స్ని వాడలేదు అని. సో టోటల్గా ఇక్కడ మనకి ఎన్ని క్యూబ్స్ ఉన్నాయి, 731 క్యూబ్స్ ఉన్నాయి. ఇందులో నుంచి 55 క్యూబ్స్ని యూజ్ చేసాం కాబట్టి మైనస్ చేస్తే ఇక్కడ మనకి టోటల్గా 676 క్యూబ్స్ని ఇంకా యూజ్ చేయలేదు. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్.
వాట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. సో ఇక్కడ మీడియన్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. టోటల్ గా ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. సో 11 అంటే మిడిల్ వాల్యూ వచ్చేసి మనకి 11 ప్లస్ 1 అంటే 12/2 సిక్స్త్ ప్లేస్ లో వస్తుంది. సో సిక్స్త్ ప్లేస్ దాకా మనం డేటాని అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇక్కడ మనకి సిక్స్త్ ప్లేస్. సో ఫస్ట్ స్మాలెస్ట్ వాల్యూ 13, నెక్స్ట్ 25, 27, 28. నెక్స్ట్ స్మాలెస్ట్ ఇక్కడ 30s లో ఏం లేదు, 40s లో 43 ఉంది. నెక్స్ట్ 40s లో ఏం లేదు, 50s లో 57 ఉంది. సో సిక్స్త్ ప్లేస్ లో 57 వచ్చింది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, lines L1 and L2 are parallel lines cut by a transversal. If the measure of one of the corresponding angle is 75 degree, find the measure of the other corresponding angle. So ఇక్కడ టూ లైన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనము L1 లైన్ 1 అండ్ L2 ఇలాగా టూ లైన్స్ ని డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఈ టూ లైన్స్ ని ఒక ట్రాన్స్వర్సల్ లైన్ ఇలా కట్ చేస్తుంటే ఒక కరస్పాండింగ్ యాంగిల్ 75 డిగ్రీ అని అన్నారు. సో ఇది కరస్పాండింగ్ యాంగిల్ 75 డిగ్రీ అయితే ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో చూడండి, కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ గా ఉంటుంది. ఇక్కడ 75 ఉన్నప్పుడు ఇక్కడ కూడా మనకి 75 డిగ్రీనే ఉంటుంది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఇవి సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏమవుద్ది? సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నప్పుడు 180లో నుంచి మనము 75ని మైనస్ చేయాలి. బట్ ఇక్కడ మనకి కరస్పాండింగ్ అన్నారు. కరస్పాండింగ్ అన్నప్పుడు ఈక్వల్ గానే ఉంటాయి. సో 75 ఒక యాంగిల్ ఉన్నప్పుడు అనదర్ యాంగిల్ కూడా 75 డిగ్రీనే ఉంటుంది. నెక్స్ట్, a tap fills a tank in 18 hours. Another tap empties a completely filled tank in 24 hours. If the tank is initially empty and both the taps are opened simultaneously, then how much time will it take to fill 1/4 of the tank? సో ఇక్కడ ట్యాప్ ఏ వచ్చేసి 18 అవర్స్లో ఫిల్ చేస్తుంది. ట్యాప్ బి వచ్చేసి 24 అవర్స్లో ఎంటీ చేస్తుంటే ఎంటీగా ఉన్న ట్యాంక్ని 1/4 ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ట్యాప్ ఏ 18 అవర్స్, ట్యాప్ బి 24 అవర్స్ కదా. ఈ 18 అండ్ 24కి మనం ఎల్సిఎం తీసుకుంటే 72. ఇది టోటల్ ట్యాంక్ కెపాసిటీ. సో 18 × 4 24 × 3. ఇక్కడ బి వచ్చేసి ఎంటీ చేస్తుంది కాబట్టి ఎఫిషియన్సీ మైనస్ అయింది. ఇప్పుడు మనం నడుతుంది ఓన్లీ 1/4 కదా. సో 72 టోటల్ కెపాసిటీలో 1/4 ఎఫిషియన్సీ. 4 - 3 అంటే 1. సో 1 ఎఫిషియన్సీతో ఎంత టైం పడుతుంది? 4 1s 4 18s is 72. సో 18 అవర్స్లో ట్యాంక్ అనేది ఫిల్ అయింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 2 times Urvashi's present age is 6 years more than Ayushi's present age. Mohan's present age is 4 times Urvashi's present age and Ayushi is 8 years younger than Sanju. If the sum of Mohan and Sanju's present ages is 50 years, then what is Urvashi's present age? So first question ఎలా అయితే ఇచ్చారో అది రాసుకుందాం డేటా. ఓకే, 2 times of ఊర్వశి ప్రెసెంట్ ఏజ్ యు అని చెప్పి తీసుకుందాము. ఆయుషిది ఏ, మోహన్ది ఎం, సంజుది ఎస్ అని చెప్పి తీసుకుందాం. ఓకే, ఆల్ 4 మెంబర్స్ కదా ఇక్కడ ఉంది. నా ఊర్వశి 2 times ఏజ్కి ఆయుషి ఏజ్ 6 years ఎక్స్ట్రా ఉంటుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఆయుషి ప్లస్ 6 years. నెక్స్ట్ ఏమన్నారు? Mohan's present age is, so Mohan's present age is 4 times of Urvashi's present age. Next, Ayushi is 8 years younger than Sanju. So Sanju Ayushi age equal అని అనుకుంటే Ayushi Sanju కన్నా 8 years younger అంటే ఏంది? ఆమె ఏజ్ 8 years తక్కువ అనమాట. సో సంజు కన్నా ఆయుషి ఏజ్ 8 years తక్కువ. నెక్స్ట్, if sum of Mohan and Sanju present ages is 50 years. ఇప్పుడు మనల్ని ఊర్వశి ఏజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఊర్వశి ఏజ్ కావాలి కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే m + s = 50 అన్నారు. m అంటే 4 times of u, s అంటే ఏంది? a + 8 అయింది కదా. సో a + 8 = 50. సో 4 times of u + a is equal to 42. అండ్ ఈ సైడ్ వచ్చేసరికి మనము యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ ఈక్వేషన్ ఏముంది? 2a - of a = 6, 4u + a is equal to 42. సో ఇప్పుడు
మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ అయిపోతే 2 + 4 అంటే 6u ఈజ్ ఈక్వల్ టు 42 + 6 అంటే 48. 6 1s 6 8s is 48. సో ఊర్వశి ఏజ్ ఈజ్ 8 years. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన డేటాని కరెక్ట్గా రాసుకుంటే ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాం. నెక్స్ట్, a tank has a hole in the bottom from which water is leaking. A tap can fill the tank in 8 hours and the hole in the bottom can empty the completely filled tank in 12 hours. If both the tap and the hole are open, how long will it take to completely fill the empty tank? సో ఇక్కడ ఒక ట్యాంక్ కి హోల్ ఉంది. ఈ హోల్ వచ్చేసి ఫిల్ అయి ఉన్న ట్యాంక్ ని 12 hours లో ఎంప్టీ చేస్తుంటే ఫిల్ చేసే పైప్ 8 hours లో ట్యాంక్ని ఫిల్ చేయగలగదు. ఇప్పుడు ఈ రెండు ఒకేసారి ఆన్లో ఉంటాయి, అంటే హోల్ లీక్ అవుతుంది ప్లస్ ట్యాప్ కూడా ఆన్లో ఉంటే ఒక ఎంటీగా ఉన్న ట్యాంక్ ఫిల్ అవటానికి ఎంత టైం పడుతుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ట్యాప్ ఏ ఫిల్ చేసే ట్యాప్ ఇది టోటల్గా 8 hours టైం తీసుకుంటుంది. ట్యాప్ బి వచ్చేసి హోల్, సో ఇది మనకి 12 hours లో ఎంటీ చేస్తుంది. నౌ 8కి అండ్ 12కి ఎల్సిఎం తీసుకుంటే 4 2s 8 4 3s 12 కదా, అంటే ఇక్కడ మనకి 24 అనేది టోటల్ వర్క్ వస్తుంది. 8 × 3 12 × 2 ఎఫిషియన్సీ నెగటివ్. సో 24 యూనిట్స్ ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎఫిషియన్సీ 3 - 2 అంటే 1. సో టోటల్గా 24 hours ట్యాంక్ అనేది ఫిల్ అయింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a person gets a salary of 4,900 rupees per month. He saves 17% of his salary every month. Find his expenditure per month. So person ki salary every month 4,900 వస్తే ఇందులో అతను 17% సేవ్ చేస్తుంటే రిమైనింగ్ ఎక్స్పెండిచర్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 4,900 కంప్లీట్ శాలరీలో సేవ్ చేస్తుంది 17% అంటే ఖర్చు పెడుతుంది 63% కదా. సో ఈ 63% వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 0 క్యాన్సిల్. 9 × 3 అంటే 27. యూనిట్ డిజిట్ 7 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, m is inversely proportional to n. If m is 18 then n is 10. If n is 9 then find the value of m. సో ఇక్కడ m అనేది nకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని అన్నారు, అంటే m1 బై m2 అని ఉంటే ఇక్కడ ఈ సైడ్ ఏమైంది n2 బై n1 అయింది. అప్పుడు m1కి n1 ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, m2కి n2 ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇక్కడ m1 వచ్చేసి 18 n1 10 n2 9 అయినప్పుడు m2 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. m1 అంటే 18, m2 తెలియదు, సో m2 n2 అంటే 9 అండ్ n1 అంటే 10. సో 9 1s 9 2s. m2 ఈజ్ ఈక్వల్ టు 10 × 2 అంటే 20. సో ఇక్కడ మనకి m వాల్యూ 20 వచ్చింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 4 numbers are in the ratio 16:10:9:17 respectively. If the sum of these 4 numbers is 6,292, then find the sum of the first and third numbers. So ఇక్కడ 4 numbers ratio ఇచ్చారు. ఈ 4 numbers ని సమ్ చేస్తే 6,292 అయితే మనల్ని అడుగుతుంది ఫస్ట్ అండ్ థర్డ్ నంబర్ సమ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ 16 + 10 అంటే 26 + 9 అంటే 35 + 17 అంటే 52. సో ఈ 52 వాల్యూ అనేది 4 నంబర్స్ సమ్ అనేది 6292కి ఈక్వల్ అయినప్పుడు ఫస్ట్ నంబర్ అండ్ థర్డ్ నంబర్ అంటే 16 + 9 దట్ ఈస్ 25 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో 13 × 4 ఈస్ 52, 13 4s 52 క్యారీ 10, 13 8s ఈస్ 104 క్యారీ 5, 13 4s 52. సో ఇక్కడ అగైన్ 4 1s is 4, 4 2s 8, 4 1s 4 into 25. సో 1 × 5 అంటే 5. యూనిట్ డిజిట్ 5 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్, the sum of 5 numbers is 655. The average of the first 2 numbers is 77 and the third number is 128. Find the average of the remaining 2 numbers. సో ఇక్కడ సమ్ ఆఫ్ 5 numbers 655 అన్నారు. ఫస్ట్ 2 numbers యావరేజ్ ఇచ్చారు, థర్డ్ నంబర్ ఇచ్చారు, లాస్ట్ 2 numbers యావరేజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ 5 numbers యావరేజ్ ఏమవుతుంది, సమ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే డివైడెడ్ బై 5. 5 13s 65, 5 1s is 5. సో ఇక్కడ 5 numbers యావరేజ్ 131. ఇందులో ఫస్ట్ 2 numbers యావరేజ్ 77 అన్నారు. ఒక నంబర్ వచ్చేసి అంటే థర్డ్ నంబర్ వచ్చేసి 128 అయితే లాస్ట్ 2 numbers యావరేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో యావరేజ్ అన్నారు కాబట్టి మనము
యూజువల్గా అన్ని 131 అని చెప్పి అనుకోవాలి. సో ఇక్కడ కూడా 131, ఇక్కడ కూడా 131 అండ్ ఇక్కడ కూడా మనకి 131 ఉండాలి. బట్ ఇక్కడ 131 కాకుండా 77 అని ఉంది. అంటే ఎంత లెస్ ఉంది? 54 లెస్ ఉంది కదా. ఎన్ని యూనిట్స్ మీద లెస్ ఉంది? 2 యూనిట్స్ మీద. సో అందుకని ఇక్కడ యాడ్ చేస్తున్నాం. 54 ఇంటూ 2 అంటే 108. నెక్స్ట్ ఇక్కడ 131 ఉండాల్సిన ప్లేస్లో 128 ఉంది. సో 3 యూనిట్స్ లెస్ ఉంది. ఈ 3 యూనిట్స్ 1 యూనిట్ మీద లెస్ ఉంది కాబట్టి 1 ఇంటూ 3 అంటే 3. సో ప్లస్ 3 డివైడెడ్ బై, ఇక్కడ టోటల్గా 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 2 చేస్తున్నాం. సో 131 ప్లస్ 111/2. సో 131 ప్లస్ 2 5s 10, 2 5s 10, పాయింట్ తీసుకొని 0 తీసుకుంటే అగైన్ 5. సో టోటల్గా ఇక్కడ మనకి 186.5 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a man spends 75% of his monthly salary on house rent. If every month he spends 653 rupees on transport and 6229 rupees on groceries and saves the remaining 446 rupees, what is his monthly salary? So ikkada oka person every month 653 emo transport ki, groceries ki 6229, రిమైనింగ్ 446 ఏమో సేవ్ చేస్తున్నారు. అండ్ ఇందులో 75% రెంట్ కడుతుంటే టోటల్ శాలరీ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో రెంట్కి 75% పోతుంటే రిమైనింగ్ 25%లోనే కదా అతను ఇవన్నీ చేస్తుంది. అంటే 25% వాల్యూ అనేది ఈ టోటల్ని యాడ్ చేస్తే తెలుస్తుంది. సో 653 ప్లస్ 446 యాడ్ చేస్తే 1099 వస్తుంది. ఈ 1099కి 6229 యాడ్ చేస్తే 9 ప్లస్ 9 8, 9 ప్లస్ 3 దట్ ఈస్ 12, 1 ప్లస్ 2 అంటే 3. సో 6 ప్లస్ 1 అంటే 7. ఇప్పుడు మనకు కావాల్సిన మంత్లీ శాలరీ అనేది ఎంత అంటే 100% వాల్యూ. 25 ones 25 fours 100. 8 into 4 అంటే 32. యూనిట్ డిజిట్ 2 ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్. సో వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్ 7 ones 7 fours is 28. నెక్స్ట్ మనకి ఫ్లవర్ బ్రాకెట్ ఉంది. సో 55లో నుంచి 4ని మైనస్ చేస్తే ఎంత? 51 కదా. సో ఈ 51 డివైడెడ్ బై ఇక్కడ 3. సో నెక్స్ట్ బ్రాకెట్ మనకి ఇదనమాట. సో 51 డివైడెడ్ బై 3 అంటే 3 ones 3 17s. సో ఇక్కడ దాకా టోటల్గా మనకి 17 వచ్చింది వాల్యూ. సో ఇక్కడ నుంచి టోటల్ ఇక్కడ దాకా 17 అని వచ్చింది. సో 17 ప్లస్ 2 అంటే 19. 43 ప్లస్ 19 రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకి 62 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the selling price of 24 books is equal to the purchasing price of 30 books. Find the loss or profit percentage. సింపుల్, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారో అలానే ఈక్వేషన్ రాసుకోవాలి. 24 బుక్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అనేది 30 బుక్స్ కాస్ట్ ప్రైస్కి ఈక్వల్ అన్నారు. సో ఇప్పుడు ప్రాఫిట్ అనేది మనం కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి డినామినేటర్లో మనకు ఆల్వేస్ కాస్ట్ ప్రైస్ ఉండాలి. సో ఈ కాస్ట్ ప్రైస్ ఈ సైడ్ వచ్చేస్తే 24 ఈ సైడ్ డినామినేటర్లోకి వెళ్తుంది కదా. సో 30/24 అవుతుంది. Now 6 4s 24, 6 5s 30. సో 5/4. సో కాస్ట్ ప్రైస్ 4 యూనిట్స్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ 5 యూనిట్స్ అవుతుంది. అంటే ప్రాఫిట్ ఇక్కడ 1 యూనిట్ వచ్చింది కదా. సో ప్రాఫిట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ప్రాఫిట్ మనకి 1 యూనిట్ వచ్చింది అండ్ ఈ 1 యూనిట్ కాస్ట్ ప్రైస్ మీద వచ్చింది అంటే 4 యూనిట్స్ మీద వచ్చింది ఇంటూ 100. 1/4 ఇంటూ 100 అంటే 25% ఈజ్ ద ప్రాఫిట్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, from the top of a 60-meter high building, the angles of depression of the top and bottom of a lamp post are 30 and 60 respectively. Find the height of the lamp post. ఇది 30 degree and 60 degree. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, ఫస్ట్ ఇక్కడ మనము ఒక బిల్డింగ్ని డ్రా చేస్తున్నాం. ఓకేనా. సో ఇది ఒక బిల్డింగ్. నౌ గ్రౌండ్, ఈ బిల్డింగ్ దగ్గర ఒక ల్యాంప్ పోస్ట్. సో బిల్డింగ్ నుంచి కొంచెం డిస్టెన్స్లో ఒక ల్యాంప్ పోస్ట్ ఇలా ఉంది. సో ఇది ల్యాంప్ పోస్ట్. నా క్వశ్చన్లో ఏమన్నారు, బిల్డింగ్ టాప్కి వెళ్ళి మనం చూస్తున్నప్పుడు ఈ టాప్ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఒకటి ఉంది అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఒకటి ఉంది. రైట్. సో ఫస్ట్ ఏమన్నారు, టాప్ అండ్ బాటమ్ ఆఫ్ ద ల్యాంప్ పోస్ట్ ఆర్ 30 and 60 degree. సో ఫస్ట్ ఇక్కడ మనకి టాప్ అన్నారు కాబట్టి ఇది
30 డిగ్రీ అని ఉంది. అండ్ నెక్స్ట్ బాటమ్కి 60 డిగ్రీ అవుతుంది. ఓకేనా? నా మనల్ని అడుగుతుంది ల్యాంప్ పోస్ట్ హైట్. ఈ హైట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ మనము ఏం చేద్దామంటే చూడండి, బిల్డింగ్ హైట్ 60 మీటర్స్ అని ఇచ్చారు కదా. ఈ కంప్లీట్ వచ్చేసి మనకి 60 మీటర్స్. ఫస్ట్ డయాగ్రామ్ నీట్గా రాసుకుంటే మనం ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. నౌ ఈ ట్రయాంగిల్ని తీసుకుందాం. రెడ్. ఈ ట్రయాంగిల్ ABC తీసుకుంటే సి అనేది మనకి 90 డిగ్రీ ఉంది. సో ఇక్కడ 60 ఉన్నప్పుడు యాంగిల్ ఏ ఏమవుతుంది? 30 డిగ్రీ కదా. సో మనకి తెలుసు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 30, 60, 90 యాంగిల్ రేషియో ఉంటే లైన్ రేషియో 1√3 అండ్ 2 ఉంటుంది. సో ఇక్కడ 60 డిగ్రీ ఆపోజిట్గా ఉన్నది ఏసీ లైన్. ఈ ఏసీ అనేది 60 అని ఉంది. 60 మీటర్స్ అని ఇచ్చారు హైట్. సో 60 డిగ్రీ ఆపోజిట్గా మనకు ఉండేది √3 కదా. √3 అనేది 60 మీటర్స్ని రిప్రజెంట్ చేస్తుంటే అండ్ 30 డిగ్రీ ఆపోజిట్గా ఉంది బీసీ. సో బీసీ ఏమవుతుంది? బీసీ అంటే 1 యూనిట్ ఏమవుతుంది? 60/√3 అవుతుంది కదా. సో అంటే ఇక్కడ బీసీ ఎంతైతే ఉంటుందో అండ్ ఇది XY అని తీసుకుంటే XY కూడా సిమిలర్గా ఉంటుంది కదా. సో XY వచ్చేసి ఇక్కడ మనకి 60/√3 అయింది. ఓకేనా? సో ఈ ట్రయాంగిల్ ABC నుంచి మనం XY వాల్యూ 60/√3 అని చెప్పి తీసుకున్నాం. నెక్స్ట్ చూడండి, ట్రయాంగిల్ AXY తీసుకుంటే ఇక్కడ మనకి 30 ఉంది, ఇక్కడ 90 ఉంది. సో ఈ కంప్లీట్ యాంగిల్ అనేది 60 డిగ్రీ అవుతుంది కదా. ఇప్పుడు 60 డిగ్రీ ఆపోజిట్గా మనకు ఉన్నది ఎంత? 60/√3 అంటే 60 డిగ్రీ ఆపోజిట్గా ఉండేది √3 అనమాట. సో ఈ √3 వాల్యూ మనకి 60/√3. సో ఈ √3 ఇలా డౌన్ రాసుకుంటున్నా. అయితే 30 డిగ్రీ ఆపోజిట్గా ఉండేది 1 యూనిట్. ఈ 1 యూనిట్ వాల్యూ ఎంత అయిద్దో ఫైండ్ అవుట్ చేయాలి. రూట్ క్యాన్సిల్ అయిపోయి 3 ఓన్లీ 1 3 ఉంటుంది కదా. సో 3 1s 3 20s 60. సో ఇక్కడ మనకి వాల్యూ ఏమొచ్చింది? AY వాల్యూ అనేది 20 మీటర్స్ అని వచ్చింది. బట్ మనకు కావాల్సింది ఏంది? మనకు కావాల్సింది హైట్ ఆఫ్ ద ల్యాంప్ పోస్ట్ అంటే BX వాల్యూ కావాలి. సో ఈ కంప్లీట్ AC వాల్యూ 60 మీటర్స్ ఉన్నప్పుడు ఇందులో AY వాల్యూ ఎంత ఉంది? 20 మీటర్స్ అని ఉంది. సో 60లో నుంచి 20 తీసేస్తే అప్పుడు మనకి YC వాల్యూ వస్తుంది కదా. ఈ YC అనేది BXకి ఈక్వల్ అవుతుంది కాబట్టి 60 - 20 అంటే 40. సో 40 మీటర్స్ ఈజ్ ద హైట్ ఆఫ్ ద ల్యాంప్ పోస్ట్. సో వెరీ ఈజీ. ఇక్కడ ఏం లేదు, 30 డిగ్రీ, 60 డిగ్రీ, 90 డిగ్రీ ఈ వాల్యూస్ గుర్తుంచుకుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కాకపోతే చేసేటప్పుడు కొంచెం మిస్టేక్ అవుతుంది. ఆ మిస్టేక్ కాకుండా కాన్సన్ట్రేటెడ్గా చేస్తే ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, the difference between two positive numbers is 2880. When the larger number is divided by the smaller number, the quotient is 6 and the remainder is 120. What is the HCF of the larger of the two given numbers and 3916? So same type of problem మనం ఆల్రెడీ ఇంతకు ముందు కూడా సాల్వ్ చేసాము, ఇప్పుడు కూడా సాల్వ్ చేస్తున్నాం. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ టూ పాజిటివ్ నంబర్స్ 2880 అన్నారు కదా. సో గ్రేటర్ నంబర్ ఎక్స్, లార్జర్ నంబర్ వై గ్రేటర్ నంబర్ ఎక్స్, స్మాలర్ నంబర్ వై తీసుకుంటే డిఫరెన్స్ ఇక్కడ మనకి 2880. ఇప్పుడు ఈ గ్రేటర్ నంబర్ ఎక్స్ని మనం వైతో డివైడ్ చేసినప్పుడు కోషంట్ 6 వస్తుంది, రిమైండర్ 120. అంటే ఎక్స్ని మనం ఎలా రాయొచ్చు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6y + 120 అని చెప్పి రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎక్స్ అండ్ వైలో మనం గ్రేటర్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి సో వై అనేది క్యాన్సిల్ అవ్వాలి. సో ఈ టోటల్ని మనం ఇంటూ 6తో మల్టిప్లై చేద్దాం. సో 6 ఇంటూ ఎక్స్ అంటే 6x మైనస్ ఆఫ్ 6y ఈజ్ ఈక్వల్ టు 2880 ఇంటూ 6. నా ఈ ఈక్వేషన్ ఈ సైడ్ రాద్దాం. x మైనస్ ఆఫ్ 6y ఈక్వల్ టు 120ని మనము సో చూడండి ఈ 120ని 6 ఇంటూ 20 అని రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ 20 ఇంటూ 6 అని రాసి సైన్ చేంజ్ చేసేస్తే -6y + 6y క్యాన్సిల్ అయిపోతుంది. నౌ 6xలో నుంచి 1x క్యాన్సిల్ చేస్తే 5x ఈజ్ ఈక్వల్ టు ఈ 6 యాజ్ ఇట్ ఈస్ తీసుకుందాం. 6 ఇంటూ 2880లో నుంచి 20ని మైనస్ చేస్తే 2860 అని వస్తుంది. సో 5 1s 5 5s 25 క్యారీ 3 5 7s 35 5 2s 10. సో x ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 6 ఉంది కదా, ఇంటూ 6. సో మల్టిప్లై చేద్దాం ఇప్పుడు, అప్పుడు గ్రేటర్ వాల్యూ వస్తుంది. 6 ఇంటూ 2 అంటే 12 క్యారీ 1. 6 7s 42 + 1 అంటే
43. 6 5 30 ప్లస్ 4 అంటే 34. సో ఈ వాల్యూకి అండ్ మనకి ఇచ్చింది 3916. ఈ రెండింటికి హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ యూనిట్ డిజిట్ చూడండి 2 and 6 అంటే ఇవి 2 మల్టిపుల్. నెక్స్ట్ 2 డిజిట్స్ చూడండి 32 and 16 అంటే 4 మల్టిపుల్ కూడా. నెక్స్ట్ 3 డిజిట్స్ చూద్దామా 432, 8 5 40 అండ్ ఇది 8 మల్టిపుల్. బట్ ఇక్కడ 8 1s 8. సో ఈ 916 అనేది 8తో డివైడ్ అవ్వట్లేదు అంటే ఇవి కేవలం 4 మల్టిపుల్ మాత్రమే. సో 4ని కామన్ తీస్తే 4 8s ఈస్ 32 క్యారీ 2. నెక్స్ట్ 4 5s 20, 4 8s 32. సిమిలర్గా ఇక్కడ కూడా 4 9s 36 క్యారీ 3, 4 7s 28 క్యారీ 3, 4 9s 36. సో 4 ఇంటూ సమ్ వాల్యూ అనేది మనకి హెచ్సిఎఫ్ వస్తుంది. ఆప్షన్స్ని చూసుకున్నట్లయితే ఇక్కడ 45 ఉంది, 9 ఇంటూ 5 45. ఇవి 5 మల్టిపుల్ కాదు. సో ఫస్ట్ ఆప్షనే ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 48 44 ఈ రెండు మనకి 4 మల్టిపులే. నెక్స్ట్ 42 అనేది 4తో డివైడ్ అవ్వట్లేదు కదా. సో ఆప్షన్ డి కూడా ఎలిమినేట్ చేసేస్తే ఇప్పుడు ఈ రెండిట్లో ఫస్ట్ చూడండి ఇక్కడ 44 అని ఉంది. 44 అంటే 4 ఇంటూ 11. సో 11 మల్టిపులా కాదా చెక్ చేద్దాం. 8 ప్లస్ 8 అంటే 16. 16 మైనస్ 5 ఈస్ 11. 9 ప్లస్ 9 18 మైనస్ 7 అంటే 11. సో ఈ రెండు 11 మల్టిపులే. సో 11 ఇంటూ 4 ఈస్ 44. హెచ్సిఎఫ్ అనేది మనకి ఆప్షన్ సి 44 అవుతుంది. సో ఇది 48 ఎందుకు కావట్లేదు అంటే సో 12 ఇంటూ 4 అంటే 48. 12 అంటే 3 మల్టిపుల్ కదా, బట్ ఇవి 3 మల్టిపుల్ కాదు కాబట్టి ఆప్షన్ బి కూడా ఎలిమినేట్ అయిపోయింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే క్లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.